గోస మాత్రం పడతలేదు. మరి ఈరోజు తుర్కపల్లి మండలంలో ములకల్పల్లి వరి కొనుగోలు కేంద్రంలో రైతాంగం 2-3 రోజులుగా ఫోన్లు చేస్తూ ఉన్నారు. 10 రోజులైంది మేము కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి 10 రోజుల నుంచి కూడా ఆడనే పండుకుంటున్నాము. మరి మా ఇంటి ఆమె కూడా వచ్చి పండుకుంటుంది. రాత్రిపూట పందులు వస్తున్నాయని భయం అవుతుంది. ఏడా వడ్లు నష్టపోతామో అని భయానికి వచ్చి ఆడనే పండుకుంటున్నాం. మన తారుపాన్లు కూడా మేము రెంట్కు తెచ్చుకున్నాం. ఎమ్మెల్యే వచ్చి ఇనాగరేషన్ చేసి వారం రోజులు అవుతుంది. ఆయన ఇనాగరేషన్ చేసినాడు, కొబ్బరికాయ కొట్టినాడు, కాంటా లేదు. రైతుల పట్ల ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి కూడా ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి గమనించండి. కేవలం ఫోటో ఫోజుల కోసం మాత్రమే ఇనాగరేషన్లు చేస్తూ ఉన్నారు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు. మరి ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే గారు రివ్యూ అంటే చేసుకోవాలా? వారు ప్రారంభోత్సవం చేసి వారం రోజులైన సెంటర్లో ఈ రోజు వరకు కాంటా ఎందుకు రాలేదు, ఈ రోజు వరకు కూలీ ఎందుకు రాలేదు, ఈ రోజు వరకు గన్ని బ్యాగ్స్ ఎందుకు రాలేదు చూసుకోవాలనా? మొన్న ఆత్మకూరు మండలంలో పారుపల్లి, పల్లెపాడు గ్రామాలలో వర్షం పడి ధాన్యం అంతా తడిచిపోయింది. ఏడ వర్షం వస్తుందో అని అదో టెన్షన్ రైతులకు. 6 కాలం కష్టపడి పంటలు పండిస్తే అసలు రైతు భరోసా ఇవ్వరు, యూరియా సకాలంలో ఇవ్వరు, అరగోస పడుతున్నారు రైతులు. అట్లయినా పంట పండించి కళ్ళాలకు తీసుకొస్తే కళ్ళాల దగ్గర కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. నేను ఆధారాలతో మాట్లాడుతున్నా. ఈ జిల్లాలో పోయినసారి పంట 3.5 కోట్ల క్వింటాలు వచ్చింది. ఈసారి అంచనా 3,80,00,000 అంచనా వేసినారు. వాళ్ళు 3,80,00,000 అంచనా వేసిన అధికారులు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఉన్నారు. మరి 10 లక్షల టన్నులు కొంటే 3,80,00,000 టన్ను మీరు అంచనా వేసినప్పుడు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? ఎందుకు ఇక్కడ ఉన్న మా ప్రజాపతులు రివ్యూ చేసుకోరు? ఎందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వరు? ఒక ప్రణాళిక ఉండదా? రైతులు ఏమన్నా కానీయా? నిన్నటికి నిన్న సైదులు అనే రైతు నల్గొండలో ఆత్మహత్య చేసుకుంటే ఇంకా కూడా సోయస్తలేదా? మీకు సిగ్గనిపిస్తలేదు? మీకు మీ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే సిగ్గనిపిస్తలేదని ఇక్కడ అడుగుతా ఉన్నాం. రైతుల ఉసురే రాస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి కూడా అడుగుతా ఉన్నాం. ఫోజులు కొట్టి ఫోటోలు లేకుండా మరి కేంద్రాలు ప్రారంభించడం కాదు. కొన్ని చోట్ల అయితే ఎంత ఘోరం అంటే ఎమ్మెల్యే గారు చేస్తలేరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి ప్రారంభోత్సవం చేస్తున్నారు.